నమస్తే మధుర్ మాస్టర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరికి నమస్తే. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే స్ట్రెస్ ఎందుకు అంత తీసుకుంటారు అన్నమాట. ఎందుకు ఎందుకు అంత భయం? ఎక్కడ కూడా భయపడకండి. ఎప్పుడు కూడా మీకు తెచ్చి పెడతలేదు అండ్ ఎవరు కూడా మీకు ఇస్తలేదు. నీ పైసలతో నువ్వు తింటున్నావు అండ్ నీ పైసలతో నువ్వు ఎగిరేస్తున్నావు. కాబట్టి ఎవరికి భయపడని అవసరం లేదు. ఎందుకు భయపడుతావు? ఎవరిదైనా తిన్నప్పుడు భయపడాలి అండ్ ఏదైనా దొంగతనం చేసినప్పుడు భయపడాలి, ఏదైనా ఇంకా వేరే కథ చేసినప్పుడు భయపడాలి. భయపడడం ఆపేసి థింక్ చేయి. భయ్ ఎందుకు కొట్టినా నేను ఒక దగ్గర కూర్చో, ఒక్క 2 minutes ఆఫ్ మెడిటేషన్ చేసి నిన్ను నువ్వు ప్రశ్నించు, నీ మైండ్ నువ్వు ప్రశ్నించు, నీ గుండెని నువ్వు ప్రశ్నించు. సో ఎందుకు ఈ కలియుగంలో మనం పుట్టినాం అండ్ ఎందుకు ఈ ఇంత మంచి మానవ జన్మ మనకి ఇచ్చిండు దేవుడు? అండ్ ఒక్కసారి నీ మైండ్ కి నువ్వు ప్రశ్నించు, దేని గురించి ఇచ్చిండు? 3 యుగాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ధర్మయుగం, ద్వాపర యుగం, మన రామయుగం. ఇవన్నీ యుగాలని బేస్ చేసుకొని దీని నుంచి ఒక నీతిని నేర్చుకో. అసలు ఏం నీతి నేర్పుతుంది, ఎట్లా బతుకుమంటుంది, ఆ నీతి నుంచి బేస్ చేసుకొని నువ్వు జీవించడం నేర్చుకో. ప్రతి ఒక్క యుగం అధర్మం ఎవరెవరు పాటించరు, ప్రతి ఒక్కరు నేలమట్టం అయిపోయింది. ప్రతి ఒక్కరు అధర్మానికి నువ్వు ఇప్పుడు సుఖపడుతుండొచ్చు, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు, కానీ తర్వాత 100 రోజులకు 200 రోజులకు 300 రోజులకు ఎప్పుడో ఒకసారి కర్మ అనేది నిన్ను విడిచిపెట్టదు అండ్ కర్మ నేను వెంటాడుతూనే ఉంటది. ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క గంట కర్మ నేను వెంటాడుతూనే ఉంటది. ఏ దేవుడు కూడా ఆపలేదు. నువ్వు చేసిన కర్మే నిన్ను పగలా వెంటాడుతాడు. గుర్తుపెట్టుకో. సమాజంలో నలుగురు ఒకేలా బతకరు. ఒక్కొరికి వేరే థాట్స్ ఉంటాయి, ఇంకొకరికి వేరే థాట్స్ ఉంటాయి, నీకు వేరే థాట్స్ ఉంటాయి, నాకు వేరే థాట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్ ని బేస్ చేసుకొని మనం ఏ దారిలో నడవాలి, ఎందుకు పుట్టినాం, ఏం చేయాలి, అది అని ప్రతి ఒక్కటి. అండ్ అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోవాలి, మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి. మనం ఏం చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. దాని గురించి ఆలోచించు. నేను సిగరెట్ కొడతా, మందు తాగుతా, గుట్కా తింటా, గంజా కొడతా, షిట్ బేకార్ ముచ్చారు, చాలా బేకార్ ముచ్చారు. నేను కూడా చేసిన, గుండెల మీద చేసుకొని చెప్తా. 5 years చేసిన. మంచిగా బియర్లు కొడుతుండే, జంక్ ఫుడ్లు తింటుండే, ఆగమాగం తింటుండే. కానీ స్టిల్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఒక్క 2 years అవుతుంది, ఒక్క బియర్ మాటికి ముప్పాలి, ఒక్క జంక్ ఫుడ్ కూడా తినలే. లిటరల్లీ చెప్తున్నా. నేను మైండ్ లో సీరియస్ గా తీసుకున్నావు అంటే దాన్ని చెయ్యకుండా వద్దు పెట్టాం. అద్దం ముందర పోయి నువ్వు ఎందుకు వచ్చినావు ఈ జిందగీలకి, ఏం చేయడానికి వచ్చినావు ఈ జిందగీలకి, నిన్ను నువ్వు ప్రశ్నించు. నీలో ఇంకొకడు ఉంటాడు, వాడిని ప్రశ్నించు. ప్రతి ఒక్క క్షణం ఒక నెగిటివ్ థాట్, ఒక పాజిటివ్ థాట్, 2 థాట్స్ వస్తూ ఉంటాయి మనిషి. ప్రతి ఒక్క క్షణం ఒకటి మంచిగా అవుతా అంటది అండ్ ఒకటి చెడు అవుతా అంటది మనకు. కానీ ఆ థాట్స్ మనం పాజిటివ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి, వీళ్ళకి మార్చుకొని. అండ్ ఎప్పుడు పాజిటివ్ జరుగుతుంది అంటే నువ్వు పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసిన అవుతావు. లేదు అట్లా లేదు అంటే నాకు ఎప్పుడు ఇది అవుతుంది, ఇట్లా చెడు అవుతుంది అంటే నువ్వు చెడుని ఎక్కువ నువ్వు ఆకర్షింపజేస్తున్నావు అంటే చెడుకే నమ్ముతున్నావు. లేదు చెడుని ఎక్కువ నమ్ముతున్నావు కాబట్టి నీకు చెడు జరుగుతుంది. నువ్వు మైండ్ లో ఫిక్స్ అయిపో, నాకంతా పాజిటివ్ గా జరుగుతుంది, నాకంతా మంచిగా జరుగుతుంది, ఈరోజు నాకు జాబ్ వస్తుంది అండ్ నేను ఈరోజు ఆడికి వెళ్తాను అండ్ నేను ఈరోజు అది చేస్తాను అంటే నువ్వు చేస్తావు. అట్లా అన్నమాట. నువ్వు థింక్ చేయాల్సింది ఎప్పుడు నీ మైండ్ సెట్ ని ఎప్పుడు కామ్ డౌన్ ఉంచుకొని అండ్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా వేయాలి అండ్ ఏ దారిలో నడవాలి అండ్ ధర్మంగా నడవాలా, అధర్మంగా నడవాలి. అండ్ మనం జీవితంలో థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఇద్దరు. ఒకటి పేరెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి గాడ్. సో గాడ్ వచ్చేసి మనకు ఇంత మంచి జిందగీని ఇచ్చిన, ఇంత మంచి మానవ శరీరాన్ని ఇచ్చిన, ఇంత మంచి కాళ్ళు, చేతులు, కన్ను, నోరు, ముక్కు, ఇంత మంచి మానవ శరీరాన్ని ఇచ్చింది. సో ఈ శరీరాన్ని మనం గలీజ్ అలవాట్లకు ఎందుకు ఉపయోగించుకోవాలి? అధర్మ మార్గంలో నడవడానికి ఎందుకు ఉపయోగించుకోవాలి? ఈ శరీరాన్ని మనం ధర్మ మార్గంలో నడవడానికి ఉపయోగిద్దాం అండ్ మంచి పనులు చేయడానికి ఉపయోగిద్దాం అండ్ పాజిటివ్ థింకింగ్ కోసం ఉపయోగిద్దాం. చాలు భయ్, ఇప్పటి వరకు మస్తు చేసినాం. నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, నేను 5 years వరకు నేను కూడా బియర్ తాగినా అండ్ బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేసిన. 5 years వరకు నా గుండెల మీద నేను చేసుకొని చెప్తున్నా. చేయలేదు అనట్లేదు, నేను కూడా చేసిన, బట్ రియలైజ్ అయినా అండ్ నీకు చెప్తున్నా, చెయ్యి
కానీ నువ్వు ఒక సడన్ ఏజ్ వచ్చినంత వరకు చెయ్యి. ఒక 24-25 వచ్చిందంటే కంప్లీట్లీ వదిలేసి, కంప్లీట్ చెక్ పెట్టేసి, నీకు ఫ్యూచర్ కోసం ఏది యూజ్ అవుతుందో దాని మీద ఫోకస్ చేయి. అండ్ నీకు పైసా ఎక్కడ వస్తుందో దాని మీద ఫోకస్ చేయి. అండ్ నువ్వు ఎక్కడైతే గౌరవింపబడతావో అక్కడికి ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయి. నీకు గౌరవం లేని చోట్ల ఎట్లా గౌరవం దక్కించుకోవాలో దాని మీద ఫోకస్ చేయి. ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క రోజు దాని మీద ఫోకస్ చేయి. లేదు ఇట్లానే బీర్లు తాగుతా, సిగరెట్లు తాగుతా, మందు తాగుతా, బుక్కలు తింటా అంటావా, అది నీ ఇష్టం బై. అటు ఓపెన్ గా మాట్లాడు. అమ్మ నాన్న దగ్గర పోయి నాకు ఆ బండి ఇప్పి, నాకు ఆ చాక్లెట్ ఇప్పి, నాకు ఆ వస్తువు ఇప్పి, నాకు షర్ట్ ఇప్పి, బూట్లు ఇప్పి, అవి ఇప్పి ఇవి ఇప్పి కాదు. అమ్మా నాన్న దగ్గర పోయి నీకు మనసుకు ఏదనిపిస్తుంది, ఏ దారిలో నడవాలనిపిస్తుంది, అండ్ ఏ వర్క్ ఎక్కువ ఇష్టం, అండ్ కుల్లం మీ మమ్మీ డాడీతో నువ్వు కూర్చొని మాట్లాడు. నీకు గుండె బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. కొంచెం కుల్లం మమ్మీ నాకు ఇది ఇష్టం, అండ్ నాకు ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, నేను దీనిలోకి వెళ్ళిపోతా. అండ్ నాకు ఈ వర్క్ అంటే చాలా ఇష్టం మమ్మీ, దీనిలో నేను 100% ఇవ్వగలుగుతా. అండ్ నేను చాలా ఫోకస్డ్ గా ఉంటా, అండ్ దీనిలో 100% ఇస్తా. మా నాన్న ముందర కూర్చొని మంచిగా చెప్పేసి కుల్లా నాకు సపోర్ట్ కావాలి మమ్మీ డాడీ అని చెప్పేసి కుల్లా. అప్పుడు ఎందుకు కాదంటారు రేపు కూడా నీ సంతోషం కోసం కదా బతికేది. ప్రతి క్షణం నీ సంతోషం గురించే కదా. మరి నువ్వేంది ఇంకా సిగరెట్లు తాగుతా, పూరీలను గెలుపుతా, సోక్ బట్టలు వేసుకొని పూరీలను గెలుపుతా, సిగరెట్లు తాగుతా, సిగరెట్ ఇట్లా పెట్టి ఇట్లా రింగులు కొడతా. ఏం రాదు భయ్, ఏం రాదు. జేబులో మొత్తం గవ్వలు ఖాళీ అయితే ఒక్కోడు రాడు. 100% నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద. నీ జేబులో ఒక్క రూపాయలు లేనప్పుడు ఎవడైనా ఉంటాడేమో చూద్దాం. నీ జేబులో గవ్వలు ఉంటేనే, నీ జేబులో నాణేలు ఉంటేనే, నీ జేబులో పైసలు ఉంటేనే బెల్లం చుట్టూ ఈగలు ఎట్లా ఆగుతాయో అట్లా మనుషులు వచ్చి నీ దగ్గర ఆగుతారు. ఇది నేను బరాబర్ బాండ్ పేపర్ మీద రాసేస్తా. 100%, 200%. అందుకే నీ కెరియర్ మీద ఫోకస్ చేయి. బుల్షిట్ ఇవన్నీ. నేను పోయి మందు తాగి నేను బయట బొర్లుతా, నైట్ అవుట్ లో చేస్తా, 2 గంటల దాకా నిద్ర మానుకొని నైట్ అవుట్ లో చేస్తా, తాగి డిచ్ అయిపోతా, దీనిలో సుఖం ఉంటది, ఒకటే జిందగీ, ఒకటే రోజు, ఇవన్నీ మానుకోవాలి. నీ మీద నువ్వు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నీ దగ్గర రూపాయి లేకున్నా సరే, నీ దగ్గర ఆలోచన అనే రూపాయి ఉంది కదా. నీ దగ్గర రూపాయి లేకున్నా సరే, నీ దగ్గర ఆలోచన అనే రూపాయి ఉంది కదా. ఆ ఆలోచన అనే రూపాయితో ఆలోచించు, నేను ఏం చేయగలను. ఒక 2 minutes ఆఫ్ మెడిటేషన్ లో కూర్చో, నీ మనసును అడుగు, నీ మైండ్ అడుగు, ఏం చెప్తుంది, నేను ఏ దారిలో నడవాలి, ఎట్లా నడవాలి అడుగు. ఎందుకు చెప్పదు, నేను చూస్తా. 10 నుంచి 15 వరకు ఏముంటది అంటే మొత్తం లంగా పనులు చేయడం, ఇవే ఉంటాయి మొత్తం. సో 15 నుంచి 20 వరకు ఏముండదు అంటే కొంచెం పైసలు దాచుకుందాం, కొంచెం పైసలు మమ్మీకి ఇద్దాం, ఆ దాచుకున్న పైసలతో ఇంకా ఎంజాయ్ చేద్దాం, ఇట్లుంటది. 20 నుంచి 24-25 మొత్తం కెరియర్ ఉంటది బై. కెరియర్ మైండ్ సెట్ ఉంటది. ప్రతి ఒక్క మెన్ కి కెరియర్ మైండ్ సెట్ ఉంటది. 20 నుంచి 24 వరకు ఎవడైతే కెరియర్ మైండ్ సెట్ లేదో, కెరియర్ ని మంచిగా ఒక హై లెవెల్ కి బిల్డ్ చేసుకుందాం అనే మైండ్ సెట్ లేదో, వాడు ఇంకా అన్మెచ్యూర్ క్యాండిడేట్ అని నేనంట.